ధ్యానం చేసి అప్పుడు మనసు శుద్ధి జరుగుతుంది, బుద్ధి వికసిస్తుంది, బుద్ధి కూడా శుద్ధమవుతుంది. ఆ బుద్ధి తీసుకునే నిర్ణయం ఎవ్వరూ చెయ్యలేరు, ఎవ్వరూ సలహా ఇవ్వలేరు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా చాలామంది కొన్ని సమస్యలకి సలహాలకు వస్తారు, కానీ వాళ్ళు ఏదో డైరెక్ట్గా చెప్తారు ఆ సమస్య. దాని బ్యాక్గ్రౌండ్ అంతా మనకి చెప్పరు. వాళ్ళు దాని బ్యాక్గ్రౌండ్ చాలా ఉంటుంది, అది చెప్పరు. ఊరికే సమస్య ఫోకస్ చేస్తారు. కానీ వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ మొత్తం తెలుసు జరిగింది కాబట్టి. అందుచేత శుద్ధ బుద్ధి ఉంటే వాళ్ళకి వాళ్ళే సరైన నిర్ణయం తీసుకుంటారు. ఆ శుద్ధ బుద్ధికి సరైన ధ్యానం, సాత్వికమైన శాకాహారం రెండు చాలా ముఖ్యం. నేను అందుకే చెప్తూ ఉంటాను, ఎవరిని సలహాలు అడగకండి. వాళ్ళ బుద్ధి ఎలా ఉందో, వాళ్ళ మనసు ఎలా ఉందో, వాళ్ళ నిర్ణయాలు ఎలా ఉంటాయో మీకేం తెలుసు. మీరు కొంచెం కష్టపడి కొన్ని నెలలు రండి, వరుసగా మనసు శుద్ధమవుతుంది, దానితో పాటు బుద్ధి కూడా శుద్ధమవుతుంది. అప్పుడు వారి నిర్ణయాలు బాగుంటాయి. చాలామంది సీనియర్ మాస్టర్లని సలహాలు అడుగుతూ ఉంటారు, సమస్యలకి పరిష్కారం కూడా అడుగుతూ ఉంటారు. నాకు చాలా కేసులు తెలుసు. అలాంటి కష్టాలు ఉన్నవాళ్ళు ఎవరు పడితే వాడు ఆ మాస్టర్ని అడగడం వల్ల లక్షలు కూడా పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. నాకు స్పష్టంగా తెలుసు. మీలో ఆ నెగిటివ్ ఉంది, మీలో ఆ బ్లాక్ ఉంది, మీకు ఎనర్జీ బాస్ చేయాలి, మీరు గత జన్మలో ఫలానా అడిగేదో తెలుసున్నట్టు ఇది చేస్తాను, దానికి ఎంత కావాలి. పాపం వాళ్ళు నమ్మేరు, వాడిని ఉండబిస్తారు. కొన్నాళ్ళు పోయాక ఇంకా ఏమీ మార్పు రాలేదంటే ఇంకోటి చెయ్యాలి, మళ్ళీ ఇంకో 2-3 లక్షలు పంపించు అంటారు. అన్నీ పంపించాక ఫోన్ ఎత్తడు, మాట్లాడు, ఆడు ఎక్కడ ఉన్నాడో తెలీదు. వీళ్ళకి పిచ్చెక్కిపోతూ ఉంటుంది. డబ్బు పోయి శని పట్టినట్టు. చేత ఇంచెక్క భీమవరం రావడం, తీవ్రమైన సాధన చేయడం, అంతకన్నా ఉత్తమమైన పని ఇంకోటి ఏమీ లేదు. నేను ఖచ్చితంగా చెప్తున్నాను.